ప్రభుత్వము తగ్గుతుందా వెనక్కి తగ్గుతుందా ప్రజా సంఘాల దానికి సంబంధించి చూడాలి. ఇక రజతోత్సవ సభలు 25 సంవత్సరాలు అవుతుంది టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఏర్పడి ఈ రజతోత్సవ సంబరాలకు వేడుకలకి వాళ్ళు ప్రిపేర్ అవుతూ ఉన్నారు. వరంగల్ ఎల్కతుర్తిలో 10 లక్షల మందితోటి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసుకోబోతూ ఉన్నారు. మరి ఈ రజతోత్సవ సంబంధించి సన్నాహక సమావేశాలు అయితే ఉన్నాయి. జిల్లాల వారీగా నాయకులను పిలుచుకొని కేసీఆర్ అక్కడ ఫామ్ హౌస్లో వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. జన సమీకరణ ఎట్లా చేయాలి, ఎలాంటి ఏర్పాట్లు చేయాలి, జనాన్ని తరలించే క్రమంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సభ ఎట్లా గ్రాండ్ సక్సెస్గా చేయాలి అనే విషయాలన్నీ కూడా జిల్లాల వారీగా పిలిపించుకొని పార్టీ ముఖ్య నేతలు పిలిపించుకొని కేసీఆర్ మాట్లాడుతున్నారు. మరి ఈ సన్నాహక సమావేశాలకు ఇప్పటి వరకు కూడా కవితను పిలవలేదంట ఒక్కసారి కూడా. అటు కేటీఆర్, హరీష్ రావు, మిగతా పార్టీ ముఖ్య నాయకులందరూ ఆర్ఎస్పీ పల్లారాజు వీళ్ళందరూ కూడా పాల్గొంటూ ఉన్నారు. కానీ ఇప్పటివరకు కవిత ఒక్కసారి కూడా పాల్గొన్నట్టు కనిపించలేదు. ఎందుకయ్యా అంటే ఆమెకు సమావేశాలకు పిలుపు అందలేదంట, ఆహ్వానం అందలేదంట. మరోవైపు ఆమె సొంతంగా అటు బీసీ ఉద్యమం అంటూ ఇటు పూలే విగ్రహం అంటూ సొంతంగా కార్యక్రమాలు తీసుకొని పోతూ ఉంది. గవర్నమెంట్ తరఫున సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే లేక్ వ్యూ పార్కులో పూలే విగ్రహం పెడతాం అని చెప్పేసి ఆయనటు ప్రకటించడం, మరి మరోవైపు దానికి సమాంతరంగా కవిత పూలే విగ్రహం కోసం మొన్న ఒకరోజు దీక్ష చేసిండ్రు, నిరాహార దీక్ష. కమ్యూనిస్టుల మద్దతును కూడా కూడగడతా ఉన్నారు. సో గవర్నమెంట్కు అనుకూలంగా ప్రభుత్వానికి సపోర్ట్గా ఉండే కార్యక్రమాలు చేస్తూ ఉందని చెప్పేసి కవిత మీద స్వేచ్ఛ పత్రికలో ఒక వార్త చూడొచ్చు. దీనికి సంబంధించి కొంచెం డీటెయిల్ చూద్దాం. సన్నాహక సమావేశానికి సైతం కవిత హాజరు కాలేదు. కవితకు పార్టీ నుంచి సరైన ఆదరణ లేకపోవడంతోనే సొంత ఎజెండాతో ముందుకు సాగుతున్నారన్న విశ్లేషణలు సాగుతున్నాయి. ఇక ముందు ఆమె మరింత దూకుడు పెంచాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. పార్టీ రజతోత్సవ వేడుకలను పురస్కరించుకొని 27న వరంగల్ జిల్లాలో భారీ సభ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. పార్టీ క్యాడర్ను సైతం నాయకులు సన్నద్ధం చేస్తున్నారు. నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. జన సమీకరణపై ఇప్పటి నుంచే దృష్టి సారించారు. ఎవరికి వారుగా బిజీగా ఉన్నారు. కానీ కవిత మాత్రం రజతోత్సవ సభ విషయంలో సైలెంట్గా ఉన్నారు. ఆమెకు వేడుకలకు ఆహ్వానం అందలేదా, కావాలనే పార్టీ పక్కకు పెట్టిందా అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఎప్పుడు పార్టీలో చురుగ్గా ఉండే కవిత కీలక సమయంలో ఎందుకు స్పందించడం లేదనేది అంతు చిక్కడం లేదు. గ్రేటర్లో జరిగే పార్టీ సన్నాహక సమావేశాల్లో కూడా ఆమె పాల్గొనడం లేదు. కావాలని ఆహ్వానించలేదా, లేకుంటే ఆమె జాగృతి ప్రోగ్రామ్స్తో బిజీగా ఉండడంతో పాల్గొనడం లేదా అనే చర్చ మొదలైందట. నిజామాబాద్ నేతల మీటింగ్కు నో ఇన్విటేషన్. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కవిత ఉన్నారు. ఇప్పుడు ఆమెకు జిల్లా మీద, నిజామాబాద్ జిల్లా మీద కూడా మంచి పట్టుంది. 2014 పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో ఓడిపోయారు. 2020లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్సీగా విజయం సాధించారు. 2021 నవంబర్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో రెండోసారి విజయం సాధించారు. ఆ జిల్లాల్లోని అన్ని అసెంబ్లీలో ఆమెకు అసెంబ్లీ సెగ్మెంట్లో మంచి పట్టుంది. అయితే రీసెంట్గా ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో నిజామాబాద్ నేతలతోని ఈ రజతోత్సవ సభ, జన సమీకరణ, నియోజకవర్గాలు, అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా కార్యకర్తలతోటి, నాయకులతోటి మీటింగ్ పెట్టి సభకు సన్నద్ధం చేయాలని చెప్పేసి కేసీఆర్ నిజామాబాద్ నేతలతోటి కూర్చొని మీటింగ్ పెట్టిండు. ఆ మీటింగ్కు కూడా కవిత హాజరు కాలేదు. మరి ఎందుకు? ఆమె పిలుస్తలేరా, పార్టీ దూరం పెడుతుందా, లేక ఆమె జాగృతిని కొంత యాక్టివ్ చేసి రకరకాల కార్యక్రమాలు తీసుకుంటూ ఉంది. ఆ కార్యక్రమాల్లో బిజీగా ఉండడం వల్ల పార్టీ సన్నాహక సమావేశాలకు, రజతోత్సవ సభ సన్నాహక సమావేశాలకు రాలేకపోతుందా, లేదంటే ఏదైతే లిక్కర్ కేసులో ఆమె జైలుకి వెళ్ళొచ్చింది, ఆ ఒక ఆరోపణలు ఆమె మీద ఉన్నాయి మనీ లాండరింగ్కి సంబంధించి, అవి ఆ ఆరోపణలు, ఆ నేపథ్యంలో ఆమె వస్తే పార్టీ మీద, క్యాడర్ మీద ప్రభావం చూపే అవకాశం ఉందా, అటు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ దాన్ని హైలైట్ చేసే అవకాశం ఉందా అనే దిశగా కూడా కొంత చర్చ నడుస్తుంది. మరి ఎందుకు ఆమె పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొంటలేదు? ఒకవైపు గవర్నమెంట్ పూలే విగ్రహము పెడతా అని చెప్పేసి ప్రకటన చేసిన నేపథ్యంలో మొన్న ఇందిరా పార్క్ దగ్గర ఒకరోజు నిరాహార దీక్ష చేసి పూలే విగ్రహం పెట్టాలన్నట్టు ప్రో గవర్నమెంట్ లాంటిది ఒక ప్రోగ్రాం కనిపించింది. మరి ఇంకా సొంతంగా జాగృతి తరపున మరిన్ని కార్యక్రమాలు తీసుకొని ముందుకెళ్లాలన్నట్టుగా, ప్రజా సమస్యల మీద మాట్లాడాలన్నట్టుగా ఆమె కార్యాచరణ రూపొందించుకున్నది. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా జాగృతి తరపునే చాలా కార్యక్రమాలు చేయాలి, ఆ దిశగా తన జాగృతి క్యాడర్ని కూడా
సిద్ధం చేసుకుంటా ఉందని చెప్పేసి వార్తలు వినిపిస్తున్నాయి. మరి నిజంగా పార్టీయే దూరం పెడుతుందా, కేసీఆర్ దూరం పెడుతున్నాడా కవిత, లేక ఆమెనే దూరం ఉంటుందా అనేది ఒక చర్చనైతే జరుగుతుంది ప్రస్తుతం అయితే. ఇక ఇంకో వార్త చూస్తే కీసరగుట్టల్లో సాల్వో అనే కంపెనీ ఇష్టారాజ్యంగా అదొక కన్జర్వేషన్ జోన్, అందులో అక్రమంగా మైనింగ్ చేస్తూ ఉంది. ఎవరైతే